కావలి నియోజకవర్గంకు సంబంధించి వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం కావలి పట్టణంలోని ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం నందు ఈ రోజు నిర్వహించబడినది. కావలి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరియు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి వర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ పరిశీలకులు వెంకట్రెడ్డి, వైఎస్ఆర్సీపీ కావలి నియోజకవర్గ పరిశీలకులు ధనంజయ రెడ్డి, కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అభిమానులు పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రతి పంచాయతీ స్థాయి నుండి మండల స్థాయి వరకు ఆయా కేటగిరీలలో అందరికీ పార్టీ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూస్తాము. ఏ విధంగా కార్యకర్తని ఇబ్బంది పడుతున్నారు, నాయకుడిని ఇబ్బంది పడుతున్నారు. మమ్మల్ని కాకుండా జిల్లా నాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా అక్రమ కేసులు బనాయించి ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారో మనం చూస్తాము. అందులో భాగంగా ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ మీద ఎన్ని కేసులు బనాయించారో, అక్రమంగా జైలు పెట్టారో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అన్న గోవర్ధన్ ఎక్కడ కూడా భయపడలేదు, వెనకడుగు వేయలేదు. జైల్లో పెట్టినా కూడా మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చి ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా నేనున్నాను అని మనందరికీ కూడా అండగా ఉంటూ ఏ విధంగా జిల్లా మొత్తం తిరుగుతూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నాడో మనం చూస్తాము. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు, అన్యాయాన్ని ప్రశ్నిస్తే మన నాయకుల మీద, కార్యకర్తల మీద రద్దు చెప్పినట్టు దాడులు, ఆస్తులు అంశాలు, అక్రమ కేసులు, జైలు పంపించడాలు ఇవన్నీ కూడా చేయటమే కాకుండా ఆఖరికి నా మీద కూడా అక్రమ కేసులు, అది కూడా ఎమ్మెల్యేని నేను హతమార్చడానికి ప్రయత్నించినట్టు ఆ పాటు వీడియో తీయడానికి పోయిన వ్యక్తుల మీద వాళ్ళని పట్టుకొని కత్తులు అవన్నీ కూడా అక్కడ పెట్టి అక్రమ కేసులు బనాయించి, ఎస్సీ కేసులు బనాయించి వాళ్ళందరినీ కూడా జైలు పంపడమే కాకుండా నా మీద 307 ఎస్సీ కేసు పెట్టి ఇబ్బంది పెట్టిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. నేను యాంటిసిపేట్ అప్లై చేసి బయట ఉన్నప్పుడు నాకు అండగా, మా కుటుంబానికి అండగా, మన నాయకులు, కార్యకర్తలకు అండగా మేమున్నామని గోవర్ధన్ ఆధ్వర్యంలో మన జిల్లా మిగతా నేర్చుకునే ఇన్ఛార్జీలు, జిల్లా నాయకులు అందరూ కూడా కావలికి వచ్చి ధర్నా చేయటం, మనకి అండగా ఇవ్వటం ఎప్పటికీ కూడా మనం మర్చిపోకూడదు.